సాధారణంగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందడం కోసం అందరూ కూడా ఎన్నో పూజలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు వంటివి అనుష్ఠానాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది ధనాన్ని ఖర్చుపెట్టి ఎన్నో ధార్మికమైన నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే వీటి వల్ల ఎంతో పుణ్యం అయితే తప్పకుండా ప్రాప్తిస్తుంది. వారి యందు ఆ పరమేశ్వరుడి కృప కూడా ప్రసరిస్తుంది. కానీ ఆ పరమేశ్వరుణ్ణి దర్శించాలి అన్న భావన కనుక ఉంటే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చేసినా చేయలేకపోయినా పర్వాలేదు. కానీ ఒక్క లక్షణం మాత్రం ఆ భక్తుడి యందు ఉండాలి. ఆ ఒక్క లక్షణం ఉన్నదా, ఇంకా ఆ భక్తుడి కోసం ఆ పరమేశ్వరుడే పరుగులు పెడుతూ వస్తుంటాడు. ఆ లక్షణం ఏమిటంటే పరాభక్తి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా మేము భక్తులమే, మాకు భక్తి ఉంది అంటుంటారు. కానీ సాధారణమైనటువంటి ఈ భక్తి వేరు, పరాభక్తి వేరు. అసలు ఈ పరాభక్తి ఎంత గొప్పదో స్వయంగా శ్రీ మహావిష్ణువు వ్యాసుల వారిగా వచ్చినప్పుడు ఇలా తెలియజేశారు. అయంతు పరయా భక్త్యా దృశ్యతే న అన్యతా క్వచిత్ రుద్రో హరి హర్షైవ తదాన్యే చ సురేశ్వరాః భక్త్యా పరమయా తస్య నిత్యం దర్శనకాంక్షిణః బహునాత్ర కిముక్తేన శివే భక్త్యా విముచ్యతే. అంటే పరాభక్తితో ఆ పరమశివుణ్ణి దర్శించడం సంభవమే. ఆయన్ను దర్శించటానికి ఇంకొక మార్గమే లేదు. అంటే కేవలం పరాభక్తి ఉన్నవాడు మాత్రమే పరమశివుణ్ణి దర్శించగలడు. మరి ఈ మార్గాన్ని అనుసరించింది ఎవరయ్యా అని చూస్తే రుద్రో హరిహి. రుద్రుడు, విష్ణువు, బ్రహ్మాది మొదలగు దేవతలు అందరూ కూడా ఈ పరాభక్తి కలిగిన వారై నిత్యము ఆ పరమశివుని యొక్క దర్శనాన్ని పొందుతున్నారు. అసలు ఇన్ని మాటలెందుకు? ఆ పరమశివుని యందు ఆ పరాభక్తి ఉన్నదనుకో, అటువంటి వ్యక్తికి ఈ జన్మలోనే శాశ్వత మోక్షము లభిస్తుంది. అందుకే వ్యాసుల వారు స్వయంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శివే భక్త్యా విముచ్యతే. నీ యందు శివభక్తి ఉన్నదా, ఇక నీకు మోక్షము తథ్యము, నీకు మోక్షము కరతలామలకమే.